హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాష్ని రాయుడు. ఈరోజు మా ఆయన నూడిల్స్ అయితే చేస్తున్నాము. నేను మా ఆయన మ్యాగీ ఫస్ట్ అయితే వేడినీళ్ళు వేసి పెట్టుకోవాలి. మ్యాగీని పెట్టుకోవాలన్నమాట, ఉడికించకూడదు. ఇలా వేడినీళ్ళు వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ అనమాట మా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేస్తున్నాడు. ఇవన్నీ అనమాట, ఇవన్నీ క్యాప్సికమ్, క్యాబేజ్, ఇది స్ప్రింగ్ ఆనియన్, ఇవి వచ్చేసి తెల్లగడ్డలు. ఇవి మ్యాగీ అనమాట, మ్యాగీ ప్యాకెట్. వీటితో అయితే చేస్తున్నాము. ఇది కొంచెం సాస్ అయితే వేసుకోవాలి. కొంచెం గార్నిష్ కోసం క్యారెట్ తురుము, అంటే ఇవైతే కావాలి. మా క్రిస్టియన్ కూడా చేస్తుందంట. ఇక్కడ మా ఆయన కుక్ చేస్తామంటే మా క్రిస్టియన్ చూస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసినాక తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి. ఇలా కరో కప్పి అదే అదే ఇంత గోలి రాజేశ్వర కప్పి. ఇప్పుడు అవి వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. అయితే క్యారెట్ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ వేయాలా, నువ్వు దాంతో గంటి పెట్టి పట్టుకుంటావు. తర్వాత క్యాప్సికమ్ వేయాలి. ఓపెన్ క్రిస్టిన్. తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. అంటే క్యాబేజ్ ఎక్కువ ఉడకాల్సిన పని, ఊరికి అట్టేసి ఉడికిపోతుంది కాబట్టి ఇది లాస్ట్లో వేసుకున్నాము. అని అలా ఓపెన్ అదంటే మగ్గ. ఇప్పుడైతే మా క్రిస్టిన్ అన్నీ ఓపెన్ చేస్తుంది. ఇవన్నీ తర్వాత ఇవన్నీ కట్ చేసి వేసుకోవాలి వాటి లోపల ఉన్న మసాలా ప్యాకెట్లో. హత్తి ఇప్పుడైతే ఇవి వేసుకోవాలన్నమాట మసాలా ప్యాకెట్లో. వాటిలో ఉంటాయి కదా మ్యాగీ ప్యాకెట్లో ఉన్నది. అదే వాడికి పిలిపి ఇలా అన్ని ప్యాకెట్లు వేసుకోవాలి. ఎన్ని ఉంటుంది అంటే మనం ఇంకా కారం, ఇంకా సాల్ట్, కారం అన్నీ వేసేది వీటిలోనే ఉంటుంది కాబట్టి వేసి సరిపోతుంది. कलर क्रिस्टियन वाजिब है। हाँ क्रिस्टियन वाजिब हाँ हती शोये वाला ना मॉडल है सर ఇలా వేగాలి బాగా. ఇవైతే ఇవి వచ్చేసి వాటిలో సాసులు ప్యాకెట్ ఉంటాయి కదా, వాటిలో ఉన్న సాసులు ఇవి వచ్చేసి సాసులు, ఇవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత అయితే ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవాలి. బాగా పెట్టి పెంకు బాగా పెట్టా. వంట మాస్టర్ వంట చేయడానికి పరిగెత్తావు కానీ పెంకు ఎడ పెట్టాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా, వీటిని వడేసుకోవాలి. ఇలా వడేసేసుకోవాలన్నమాట. ఇలా వడేసిన తర్వాత అయితే వేసుకోవాలన్నమాట. వీటిని ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉండిచ్చి తర్వాత అయితే వడేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సాస్ వేసుకోవాలి, సోయా సాస్ లాంటిది. అందుకనే ఇది వేస్తున్నా. ఇలా వేయించిన తర్వాత అయితే నూడిల్స్ వేసుకోవాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి అన్నమాట.
కొంచెం కలుపు వాడు కలుపు. ఇలా కలుపుకోవాలి. బా ఇప్పుడు దాకా అడిగి పోయినావు, ఇప్పుడు వచ్చినావే అబ్దుల్లేకయ్యా. సాయంత్రం పోయినావు 4కు. ఇట్ట మళ్ళకో కొంచెం. ఎప్పుడైనా నూడిల్స్ చేసినప్పుడు ఒక గంట అసలు కలవెట్లా ఉండాలి, నిజంగా 2 తీసుకోవాలి. ఇంకా 2 గంటలు అయితే కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేస్తాం. ఒక గంటతో కలుపుకోవాలి. ఇలా 2 గంటలు వేసి కలుపుకోవాలి. మన నూడిల్స్ రెడీ. అయితే మ్యాగీ రెడీ అయిపోయింది. ఏం బయట బాగుందా? మ్యాగీ రెడీ అయిపోయింది. చలికాలం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అంతా మధుర పోతున్నారు ఇంట్లో. నేను మా ఆయన ఉండేసి చేసుకొని తినడం, ఖాళీగా ఉండడం 3 రోజుల వరకు. అది ఆయిల్ కాదు, ఇవి అట్లా కనపడతాయి అన్నమాట. ఇక్కడ ఎంత తినాలంటే ఇది తీసుకొని నువ్వే పొలం తీసుకుంటే నాకేమో ఇది అదేం తప్పదే పొలం ఇదా గుడి అడగా తినేదే చూడు అటు తిప్పుకొని చూడు ఇది తినాల అప్పుడు రకమానింది చూడ ఎన్ని తీసేస్తాను నేను చూడ చూడ తాత భలే ఉంది బా అసలు వాటిలో ఒకటి తిన్నారు మాత్రమే అంటే చుంచి చేసినాం కొంత బాగుంటుంది అంత మసాలా బాగా ఈ మాదిరికి వచ్చాయి కొన్ని ముందు ఇట్టో పని మనిషి అది కూడా బాగా తినేది బాగుంది బా నాకైతే నచ్చింది నాకు నచ్చింది నచ్చిందా చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు బాగా చలికాలం అయితే బాగుంటుంది వేడివేడిగా ఇది ఈ మాదిరి ఇలాంటి వాటర్లో కూడా ఉడకబెట్టుకొని సూపులో కూడా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి చాలా బాగుంది నిజంగా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అంటే
ఇదే మాదిరిగా ఫ్రై చేసుకోవచ్చు, వాటర్లోకైనా వేసుకొని. అదే నేను చెప్పిన సూప్ మాదిరిగా. నేను చెప్పిన నువ్వు చెప్తున్నావు కాఫీ పెట్టే. ఈ తినేటప్పటికి చైనా వాళ్ళ మాదిరిగా మళ్ళీ పొలాలు కదా పొలంతో ఇదే పొలాలు కట్టి ఇది. ఇదే వేద్దాం అనుకుంటున్నా. బాగా బాగుంది. ఇప్పుడే మ్యాగీ చేసుకొని తిన్నాము. ఇప్పుడైతే గ్యాస్ అంతా తుడిచిపెట్టేసాను అల్యూమినియం ఫాయిల్ వేసుకొని. అంటే మా ఆయన వంట చేసి అంతా రోజు చేసిపోయినాడు అనమాట, అంతా పోసిపోయినాడు ఇక్కడ. ఇవి ఇప్పుడు మనం మ్యాగీ చేసుకున్న పోకులు, మధ్యాహ్నం అన్నం చేసుకున్న పోకులు అయితే కడగాలి. ఇవి నేను మా ఆయన మ్యాగీ తిన్నట్టు ప్లేట్స్ ఇవి కడగాలి. ఇప్పుడు ఈజువాలు ఎత్తుకుపోయి బయట బారేయాలి. తర్వాత వంటలు అంతా కడిగేసి ఇంక వెళ్ళి పడుకోవడమే. అంతా మధ్యలోకి వెళ్ళిపోయినారు, ఇంట్లో ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని అనమాట. నేను మా ఆయన 4 రోజులు స్కూల్ లేవంట, వర్షం పడి ఇక్కడ కోయట్లో. అందుకనేసి నేను మా ఆయన మాత్రం ఇంట్లో ఉంటాము. మా ఆయన వచ్చినా చదువుకో బారేస్తా, నేను ఒకదాన్ని ఇంత పోను, నాకు భయం బయట. ఇప్పుడే తినేసి మా ఆయన డ్యూటీ పోయినాడు. మా ఆయన వచ్చి తల వంటలు అంతా క్లీన్ చేసుకుంటే మళ్ళీ చెత్తపట్టు బారేస్తాను నేను మా ఆయన. ఇప్పుడైతే ఫస్ట్ బోర్లు వెళ్తాం. ఇవన్నీ జూలీ పనులు అనమాట. జూలీ అయితే చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి మజరాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మాయి మజరాకి పోయింది కాబట్టి ఇంకా నాకు తెలియదు అనమాట. అమ్మాయి ఇప్పుడంతా చలికాలం కదా, కోవిడ్లో అంతా బయటకు వెళ్ళిపోతారు. ఒప్పర, అబ్దేలి, మజరా ఇవన్నీ అంటే బయట ఎడారి ప్రాంతం అనమాట. అక్కడ వాళ్ళకు ఇల్లులు ఉంటాయి, వాళ్ళు ఇల్లు తీసుకొని కొందరైతే ఇల్లు లేకపోయినా కూడా కైమాలు వేసుకొని ఉంటారు. మరీ ఘోరం ఉంటుంది. నీళ్ళు ఉండవు, ఎక్కువ చలి, ఎక్కువ చలి. అక్కడ పనిచేసే అమ్మాయిలకి అయితే చేతులు అయితే పగిలిపోతాయి చలికి. అంత ఘోరాది ఘోరం అనమాట. ఇప్పుడు చలికాలంలో బయటకు వెళ్ళటము. ఇంట్లో సామాన్లన్నీ వేసుకొని పోతారు అనమాట. మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఉంటారు. 10 రోజులకు నెలకు సరిపడే సామాన్లు వేసుకుపోతారు. 2-3 రోజులే మళ్ళీ అవన్నీ వేసుకొని మళ్ళీ అవన్నీ మోసుకొని రావాలి, మళ్ళీ అవన్నీ ఎగబెట్టాలి, మళ్ళీ పోయేటప్పుడు అన్నీ సర్దుకోవాలి. మళ్ళీ అక్కడ 2 రోజులు 3 రోజులు ఉంటారు, మళ్ళీ ఇంటికి వచ్చారు, మళ్ళీ అన్నీ సర్దుకోవాలి. పెద్ద పని మాకు చలికాలం వస్తుంది బయటికి పోయే వాళ్ళకి. మా మేడం మా ఆయన నాకు చేసుకోవాలి. నేను తిన్న ప్లేట్ అయితే కడిగి పెట్టేస్తాను. అంతా వంట క్లీన్ చేసేసిన, బోకులన్నీ కడిగేసిన. సింక్ నిండా బోకులు ఉన్నాయి చేసుకుంది నాటివి. ఇంకా మా ఆయన ఏమో ఫోన్ చూసుకుంటా కూర్చోన్నాడు. ఇదంతా కడిగేసిన. ఇప్పుడైతే వంట రూమ్ వాసన లేకుండా బహూర అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బొగ్గు కాల్చినాను అనమాట. ఇలా బొగ్గు కాల్చి ఒకటికి ఇలా బొగ్గు కలిసి ఇలాంటి ముప్పు కర్రలో వేసుకోవాలి. కింద కాస్తేర పెట్టుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. కోవిట్లో ప్రతి ఇంట్లో ఉంటాయి ఇలాంటి ముప్పు కర్రలు. ఇంకా డిజైన్ మోడల్ ఎక్కువ. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మోడల్ ఉంటాయన్నమాట. ఇవి బహూరా అని, ఇవి చెక్క అనమాట. ఇప్పుడు ఈ నిప్పుల పైన అయితే ఇది పెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అనమాట. పెట్టిన వెంటనే పొగ వచ్చి ఆ పొగ మంచి స్మెల్ అయితే వస్తుంది. సేమ్ సంబరాన్ పొగలాగా. ఇలా సేమ్ సంబరాన్ పొగలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే వంట అంతా వాసన ఉండదన్నమాట. ఇలా పొగ వేసిన వెంటనే చూడండి అంతా కమ్ముకుంటుంది. అంతా మా ఆయనకి చీడ అంతా వదిలిపోవాలి. ఇంక అంతేనండి ఈ వీడియో. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గంట బెల్లింగ్ లేదులే ఉన్నది కదా, గంట బెల్లింగ్
ఒత్తి 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 పెట్టండి